హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఏంటంటే ఈసారి అయితే మేము పూజలు అలా చేసుకోవడానికి లేదండి, ముగ్గులు కూడా వేసుకునేది లేదు. అంటే మామూలుగానైతే వేసుకుంటాం. నేనైతే ఇప్పుడు టైం అయితే 6:15 అవుతుంది. ఇక ముగ్గు వేసాను, కల్లాపి చల్లాను, యథావిధిగా రోజు వేసుకున్నట్టు. నేనైతే ఇక వాకింగ్కి వెళ్తున్నా. మరి నేను వాకింగ్కి వెళ్ళే టైంలో ఏ ముగ్గులు వేస్తారో ఏందనేది అయితే చూసి వీడియో తీసుకుంటా అని అయితే అనుకుంటున్నా. ఈరోజు ఫోన్ పట్టుకెళ్తున్నా వాకింగ్కి వెళ్ళేటప్పుడు. చూద్దాం ఫ్రెండ్స్. అందరికీ వినాయకుని, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నా. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని అయితే నేను ఎప్పుడూ అనుకుంటాను. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. ఇక మనం వెళ్దాం బయటకి వాకింగ్కి. నేను రోజు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తా అనేది మీకు చూపిస్తా. బయటకైతే వెళ్తున్నా ఫ్రెండ్స్. ఇక 6:15 అయినా కూడా ఎంత మబ్బు ఉంది చూడండి. అసలు 7 దాకా కూడా ఇదవుతలేదు, మబ్బుగానే ఉంటాను ఫ్రెండ్స్. అందుకే 6 తర్వాతనే వెళ్తున్నా రోజు. నేనైతే చిలుకల ముగ్గు వేసాను, ఇప్పుడు కనిపిస్తలేదు కానీ కొంచెం అయినాక నేను మళ్ళీ చూపిస్తా ముగ్గు. గేట్ పెట్టేసుకొని వెళ్దాం. కుంకుమతోనైతే చిలకల ముగ్గు వేసాను ఫ్రెండ్స్. నేను మొత్తానికైతే ఇక అందరూ కల్లాపిల్ తల్లి ముగ్గులు అయితే పెడుతున్నారు, ఒకరిద్దరు. పాలు కూడా వచ్చినాయి, పాల బండి వెళ్తుంది. ఇక చంద్రుడు అయితే ఎట్లా ఉన్నాడు చూడండి, గోల్డ్ కలర్లో. ఇటు సైడ్ అయితే ఇట్లా లాస్ట్ దాకా వెళ్ళేస్తానండి రోజు. అప్పుడప్పుడు 2 రౌండ్స్ కొడతా. అక్కడ కారు ఉంది చూడండి, అక్కడ లాస్ట్ వరకు ఒక 3 రౌండ్స్ 2 రౌండ్స్ అయితే వెళ్తా. చూడండి ఇక్కడ దాకా వచ్చిన. ఇది చౌరస్తా కాదండి, 3 రస్తా. ఇటేమో విద్యానగర్కి వెళ్తుంది, ఇటేమో జ్యోతినగర్కి వెళ్తుంది. ఇక మా ఇల్లు అయితే అటు ఉంటుంది అన్నమాట. ఆ ఎల్లో కలర్ బిల్డింగ్, ఆ చెట్ల తర్వాత మా ఇల్లు ఉంటుంది. ఇక ఇటైతే మొత్తం లైట్లు అయితే ఆఫ్ అయిపోయినాయి కొన్ని. ఇది ఎట్లా ఉంటుందంటే అక్కడి వరకు వెళ్ళాలన్నమాట, అక్కడి దాకా వెళ్ళాలి లాస్ట్. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తా ఎంతవరకు వెళ్ళినా అనేది. ఎక్కడన్నా ముగ్గులు ఉంటే ఆ ముగ్గులు కూడా చూపిస్తా. ఇప్పుడైతే ముగ్గులు చూసే ఛాన్స్ అయితే లేదు. ఇంకేంటంటే 6 అయినా కూడా ఎవరో ఒక్కొక్కరు లేచి ముగ్గులు వేస్తున్నారు. ఇంకా అందరూ అయితే లేవలేదు. ఎక్కడైనా మంచి కలర్ ముగ్గు అయితే వేస్తే చూపిస్తా. లేచి ఏదైనా పనులు ఉన్న వాళ్ళు వెళ్తున్నారండి. ఇక ముగ్గులు వేయడం, వాకిళ్ళు కడగడం అయితే అవుతుంది. ఇక్కడ మాకు సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంటుందండి. నాకు ఇక ఇట్లా లాస్ట్కి వచ్చినప్పుడు అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. ఏంటంటే స్వామి కనిపిస్తారు అన్నట్టు. ఇది చూడండి, ఇక్కడ ముగ్గులు వేస్తున్నారు.
ముగ్గులు అయితే ఇక కలర్ఫుల్గా వేస్తున్నారు. చిన్న ముగ్గులు పెద్ద ముగ్గులు అన్నట్టుగా కలర్ఫుల్గా అయితే అందరూ వేస్తూనే ఉన్నారండి. సంక్రాంతి పండుగ కదండి, ముగ్గులు మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ఒక చిన్న ముగ్గు వేస్తున్నారు. చిన్న 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 ఎవరికి వీలైనట్టు, ఎవరికి చేతనైనట్టు, ఎవరి కెపాసిటీకి తగ్గట్టు వాళ్ళు వేస్తున్నారండి. ఇక నేనైతే సత్యనారాయణ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నా. ఆ కారు దగ్గర నుండి చూస్తే స్వామి టెంపుల్ కనబడుతుందండి. స్వామి దర్శనం అవుతాడు. ఆంజనేయ స్వామి, సత్యనారాయణ స్వామి అయితే కనిపిస్తారండి. అక్కడ వైట్ కార్ అండి. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ ముగ్గులు కూడా చిన్న ముగ్గు వేస్తున్నారు. ముగ్గులు, గీతల ముగ్గులు అంటే నాకు ఇష్టం అండి. నాకైతే నచ్చింది, బాగా వేసిండ్రు. ఇక ఇక్కడ చూడండి స్వామి వారైతే దేదీప్యమానంగా లైట్లల్లా వెలిగిపోతున్నారు. ఇంకా గేట్లు అయితే తీయలేదు. స్వామి అయితే రోజు వాకింగ్కి వచ్చినప్పుడు అయితే దైవ దర్శనం చేసుకుంటానన్న హ్యాపీనెస్ అయితే నాకు ఉంటుంది. ఏమంటే మొన్న కూడా ముక్కోటి ఏకాదశి రోజు కూడా నేను వచ్చానండి. నేను దేవుణ్ణి దర్శనం చేసుకొని అయితే వెళ్ళాను. ఇక్కడ బతుకమ్మలు ఆడతారండి. ఇంత పెద్ద రౌండ్ చూడండి, ఇంత పెద్ద రౌండ్. దీని చుట్టూ బతుకమ్మలు కానీ శ్రీరామ కళ్యాణం అయినప్పుడు కూడా ఇది అవుతుంటుంది. ఇక చూడండి శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి టెంపుల్ అండి. ఈ లోపల గొబ్బమ్మలు అయితే పెట్టిండ్రు. ఎందుకంటే మాకు 1 ఇయర్ దాకా గుడికి వెళ్ళడం అనేది అంటుంటారు పెద్దవాళ్ళు. ఇది చూడండి ఉత్తరధార దర్శనం కోసం అయితే ఇలా ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం మేము ఇందులో నుండి ఉత్తరధార దర్శనం చేసుకొని వెళ్తుంటాము. ఇదండి ఫ్రెండ్స్, బయట నుండి అయినా కనీసం నిన్ననైతే గొబ్బమ్మలు పెట్టినట్టున్నారు. గుళ్ళో కూడా ఎంత మంచిగా ముగ్గేసి పెట్టిందో చూడండి. ఇంకా దేవుడికి అయితే ఇంకా గేట్లు 6:30 అవుతుంది దగ్గర. అయినా ఇంకా ఓపెన్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. ఇదన్నమాట. రోజు నేను ఇంత దూరం వచ్చి 2 రౌండ్లు వేస్తాను ఫ్రెండ్స్. రోజు అంటే రోజు కాదు, ఏమంటే చలి ఎక్కువ ఉన్నప్పుడు అయితే రాను, చలి ఎక్కువ లేనప్పుడు వస్తాను. చలిలో ఎక్కువ షుగర్ బీపీ ఉన్నప్పుడు తిరగొద్దు అనేది అంటారు కదా ఫ్రెండ్స్. అందుకన్నట్టుగా ఎక్కువనైతే రాను ఫ్రెండ్స్. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. పొద్దున ఇంకా చాలామంది వాకింగ్కి వస్తారండి. ఏమంటే ఈరోజు అయితే ముక్కులు కదా, అందుకు ఎవరు రాలేదు. అయినా 5కే వస్తారు. 5కి 5:30 నేనైతే ఇక రిటర్న్ అయిపోయినానండి. ఇక్కడికి అక్కడికి అనమాట. ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్లో చూపెట్టాను కదా, ఇక్కడికైతే నేను ఇది చేస్తా, ఎక్కువ దూరం వెళ్ళకుండా. కొన్ని సంవత్సరాల తర్వాత అంటే అట్టకు మోసకుంటారు, లేకపోతే వేస్తే నాకైతే ఆ గీతల ముగ్గు నచ్చిందండి. నచ్చింది. కాసేపు నిలబడి చూశాను, బాగా అనిపించింది గీతల ముగ్గు. వాళ్ళైతే నాకు పరిచయం లేరండి.
అయినా కానీ చూశాను ముగ్గు గీతల ముగ్గులు అంటే చాలా ఇష్టం నాకు. ఇంట్లో కూడా 2 గీతల ముగ్గులే నేను ఎక్కువ వేస్తుంటా. ఇట్లా వేళ్ళతోని కూడా వేస్తారు కదా మా అమ్మమ్మ వాళ్ళు వేసేవాళ్ళు. ఇట్లా ఇట్లా గీతలు ఇట్లా సందులోకి వెళ్ళి ఆ ముగ్గులు అయితే నాకు రావండి. ఏంటంటే ఇట్లా ఇట్లా బట్టి వేస్తాను. అట్లా 2 గీతలు అయితే వస్తున్నాయి కానీ ఏళ్ళ మధ్యలో నుండి అయితే ఆ గీతలు రావండి. ఇప్పుడైతే అన్నీ గీతలతోనే వేస్తారు. ఇవి చూడండి నిన్న వేసిన ముగ్గులండి. ఇంకా ఈరోజు అయితే వేయలేదు. నిన్ననే కొందరు కలర్స్ వేశారు. కొందరు ఈరోజు కొందరు రేపు ఇలా వేస్తూనే ఉంటారండి. ఇది చూడండి ఇదొక గీతల ముగ్గు చాలా బాగుంది. భోగి నేను ఈరోజు కలర్స్ ముగ్గు వేయకపోయినా కానీ ఈ రకంగా మీకు కలర్ ముగ్గులన్నీ చూపిస్తూ ఏదో కొంచెం ఆనందంగా ఫీల్ అవుదాం అన్నట్టుగా ఈ వీడియో నేను పెడుతున్నా ఫ్రెండ్స్.